అయ్యో దేవుడు 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 నువ్వే కాపాడాలి దేవుడు 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 ఎక్కడా అయ్యో హాయ్ అండి దిస్ ఈజ్ రాహుల్ ఇట్స్ మీ రాహుల్ హాయ్ కెన్ యూ సిట్ సమ్వేర్ అండ్ టాక్ ప్లీజ్ కమ్ కూర్చోండి నాన్నగారు మీ ఫోటో మరీ మరీ చూపించి చెప్పారండి. కానీ నేను మాత్రం న్యూయార్క్ నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి వచ్చాను. నాలో ఏం చూసేలా ఫిక్స్ అయ్యారు? ఎప్పుడు నలుగురు బాగుండాలనుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయం వైపే నిలబడతారు. ఇది చాలు కదండి ఫిక్స్ అవటానికి. నాకు మాత్రం భార్యాభర్తలు ఇద్దరు సమానం అండి. ఇది భార్య పని, ఇది భర్త పని అని అలా సపరేట్ చేయకూడదు. కలిసిమెలిసి ఉండిపోవాలనేదే నా ఆశ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు భార్యాభర్త అనే డిఫరెన్సియేషన్ లేదు. మీరు సంతోషంగా ఉంటానంటే నేను ఏదైనా చేయటానికి రెడీ. కావాలంటే మీకోసం వంట కూడా చేస్తాను. నాకు వంట కూడా చేయటం చాలా బాగొచ్చండి. అవునా? సో నా కోసం ఏమైనా చేస్తారు కదా? చేస్తాను, చెప్పండి. అంటే మీకు నేను నచ్చినట్టే. ఎస్, చాలా బాగా నచ్చావు. ఎంత అంటే పైకి పంపించే అంత. నన్ను జైలుకి పంపిస్తావే? అందుకే నేను దేవుడి దగ్గరికి పంపిస్తున్నావు. ఏ న్యాయదేవత వచ్చి కాపాడుతుందో చూద్దాం. ఫస్ట్ టైం నీ విషయంలో నా జడ్జ్మెంట్ తప్పైంది. తప్పు చేస్తున్నారా? మీకు మరణ శిక్ష తప్పదు. అమ్మా లక్ష్మి, నేను అమ్మనురా. నా కోసం లేకమ్మా. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? నాన్నంటే బాగా ఇష్టం ఉన్నావు కదరా. ఒకసారి లేచి మాట్లాడు బంగారం, మాట్లాడు బంగారం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. మేడం గారి క్రిమేషన్ ప్రభుత్వ లాంఛనాలతో జరపని గవర్నమెంట్ ఆర్డర్. ఎవరికి కావాలండి అధికార లాంఛనాలు? నాకు నా బిడ్డ కావాలి. తెచ్చిస్తారా? తెచ్చిస్తారా? నా చిట్టి తల్లి చివరి వరకు న్యాయం వైపే నిలబడింది. ఆ వైకుంఠం లాంటి దుర్మార్గులకు శిక్ష విధించింది. దాని బదులుగా నా కూతురికి ఇచ్చిన బహుమతి ఇది. ఇంకా దేనికి సార్ అధికార లాంఛనాలు? మీ పై వాళ్ళకి చెప్పండి. నా కూతురులాగా న్యాయం వైపు నిలబడే వాళ్లను చంపకుండా, చచ్చిందని అధికార లాంఛనాలు చేయకుండా, ఇలాంటి వాళ్ళు చావకుండా ఎలా కాపాడాలో అది నేర్చుకోమని చెప్పండి. మీ అధికారుల్ని అది నేర్చుకోమని చెప్పండి. నా బిడ్డకి ఎవ్వరి సానుభూతి అక్కర్లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నా కూతురు చచ్చిపోయినా దానిలో ఉన్న న్యాయ దేవత చచ్చిపోదు. దుర్మార్గులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టదు. వదిలిపెట్టదు. గుడ్ మార్నింగ్ నాన్న.
ఇవాళ కూడా మీరే పెట్టారా కాఫీ? ఎస్. అమ్మ ఏ దేవుణ్ణి టార్చర్ చేస్తుంది? మహంకాళి అమ్మవారు. అమ్మో. అయినా నాకు మీరు పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం. నాన్న, నేను నీకు చిన్న అప్లికేషన్ పెట్టాను, ఏమైంది? సారీ నాన్న, నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ పోయింది. తల్లి, రెక్కలు దెబ్బతిన్న పక్షి కూడా గాల్లో ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. జీవితంలో ఎప్పుడో ఎక్కడో బాధపడ్డ సంఘటన జరిగిందని చెప్పి అక్కడే ఆగిపోతామా? ఇది పీడకలు అనుకోమ్మా, మర్చిపోమ్మా. ఏంటి పొద్దున్నే బాబు కూతురిద్దరు మీటింగ్ పెట్టారు? నాకు కూడా చెప్పొచ్చుగా. అమ్మవారికి నీ పేరుని అర్చన చేపించానమ్మా. బొట్టు పెట్టుకో. ఏమైందమ్మా అలా అర్చవేంటి? అంటే వద్దమ్మా, నేను స్నానం చేయలేదు. బొట్టు పెట్టుకోకూడదు. నేను స్నానం చేసి వస్తాను. ఏమైందండి పిల్లకి? ఒక బొట్టు పెట్టుకోదు, దేవుడికి దండం పెట్టుకోదు. మునుపట్లాగా లేదండి. ఇదేరా మా అంకుల్ న్యూ హౌస్. ఎలా ఉంది? అదేంట్రా నువ్వు చెప్పినట్టు అచ్చం గోస్ట్ సినిమాలో బూతు బంగ్లాలా ఉందిరా బాబు. లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు 7 తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకుల్ ఎత్తుకుంటూ వచ్చాను. దొంగకోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నారు. ఎవరా మీరు? అందుకే చెప్పేది ఆ దిక్కుమాలిన రంగు కళ్ళ చూడ తీయమని. అది అంకుల్, కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం కాదు. మరెవరు? నేను హేమంత్ని, నూజిబీ నూకరాజు గారి అబ్బాయిని. అరే, నువ్వు మా నూకరాజు కొడుకువా? మీరేం చెప్పాడా నువ్వు వస్తావని? ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా? లేదు మావయ్య. అదేంట్రా కన్ఫ్యూజ్ అయ్యే కదా పాతింటికి వెళ్ళాం. నువ్వు లక్ష్మి కదా? చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం కదా. నిన్ను తుక్కు తుక్కుగా కొట్టేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎవరితో పడితే వాళ్ళతో తన్నులు తినడం అలవాటు అన్నమాట. వీడెవడరా గొట్టంగాడు? నా కోస్ట్ రైటర్, అంటే నా అసిస్టెంట్ రైటర్ అన్నమాట. నేను దయ్యం దీక్ష అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. అమ్మో, హారరా? ఏ నీకు దయ్యాలంటే భయమా? నాకెందుకు భయం? నేనే దయ్యాన్ని. గోస్ట్ సినిమాలో హారర్ బిల్డప్ క్యారెక్టర్ లో ఉంది. ఎవరివిడే? ఏమే, వీడు మన నూజిబీ నూకరాజు కొడుకు. ఏరా బాగున్నావా? బానే ఉన్నాను. ఏమనుకోవద్దురా, మా ఆవిడికి పూజలు పిచ్చి. రండి లోపలికి. మనకొచ్చింది కండిషన్డ్ బెయిల్. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే అన్నా, నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్తు ఖుషిగా పార్టీ చేసుకుంటున్నారన్నా. 6 నెలలు నరకం అనుభవించాను. అది నీకు నరకం చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి పంపాము. ఆ క్రెడిట్ అంతా నీదే కదా. ఎంజాయ్. ఏంటి ఏమైంది? అది లక్ష్మి. ఒక పక్క కింద. అన్నా, నేను ఇప్పుడే లక్ష్మిని చూశాను. ఏంటి ఎప్పుడో చచ్చింది? ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చిందా? అన్నా, అమ్మ తోడన్నా. ఎవరు? నన్ను నమ్మన్నా, నేను లక్ష్మి చూశాను. అది మనల్ని బండితో కొద్ది చంపబోయిందన్నా. రే, దాన్ని నీ చేతులతో నీవే చంపావు అంటే అదే అబద్ధమా? అన్నా, నేను చెప్పేది నిజం. నా కళ్ళారా చూశాను, నన్ను నమ్మన్నా. రాహుల్, నిన్ను చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ గా ఉన్నావు. ముందు నువ్వు సెట్ గా